హాయ్ అండి, నేను మీ సత్యవాను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు చెప్పే విషయం ఏంటిదంటే అనంతారం గ్రామంలో సీతారాముల వారి కళ్యాణం 5వ డేటు 6వ డేటు నిన్న ఉగాది కాబట్టి సాయంత్రం 7 గంటలకు పంచాంగ శ్రవణం పురుషోత్తమయ్య గారు రాములవారి గుడిలో చేయంగా పోయిన ఆ అదృష్టం నాకు దక్కింది. ఎందుకంటే నేను అనుకోకుండా దుకాణంలోకి పోతే అక్కడ అయ్యగారు పంచాంగ శ్రవణం ఉందమ్మా రండి అన్నాడు. ఆడ నుండి అటే పోయినా, ఎందుకంటే రోజు ఆ టైంకు పందిరది. కానీ దేవుని ప్రేమ మన పైన ఉంటే ఏదో ఒక రకంగా దేవుని దగ్గరికి తీసుకుపోతాడు అని అయ్యగారులు చెప్తారు కదా, అది నిజమండి. నిన్న సాయంత్రమే నిజమైంది. ఆ టైంకు రోజు పని తీరని నాకు ఆ టైం వరకు పని తీరి దీపం పెట్టి తర్వాత అన్నీ చేసుకొని ఒకసారి దుకాణంలోకి పోయేత్తాని పోయినా మా అక్క షాప్కు పోతే అక్కడ ఆ విధంగా దేవుడు పిలిపించుకున్నాడు. ఆ రాములవారి గుళ్ళే గంట సేపు కూర్చొని ఈ సంవత్సరం పంచాంగం మొత్తం విన్నా, అన్ని రాశుల వారి ఫలితాలు విన్నా, అన్నీ చెప్పిండు. కానీ నా ద్వారా మీకు చెప్పడం ఎందుకు, కుంభరాశి, మేషరాశి, మకర రాశి, వృశ్చిక రాశి, అన్నీ కర్కాటక రాశి అని టక్కా చెప్పేసిండు అయ్యగారు. కాబట్టి అందరైతే మంచిగా ఉండమన్నాడు. ఈ సంవత్సరం దొంగల భయం ఎక్కువ ఉంటుందని చెప్పిండు, అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి, యాక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయని చెప్పిండు. అందరైతే జాగ్రత్తగా ఉండండి. 1460 మంది సబ్స్క్రైబర్లు నా కుటుంబ సభ్యులు కాబట్టి నేను మీకు చెప్పడం నా పద్ధతి. ఎందుకంటే మీ ప్రాణాలు మీ పద్ధతులు మీకు ఉంటాయి, కానీ మీ మంచి కోరే మనిషిగా చెప్పడం నా పద్ధతి అని చెప్తున్నా. మీ మంచి నేను కోరితే నా మంచి దేవుడు కోరుతాడు కదండి. ఎప్పటి నుండో చెప్పేది కూడా అదే, ఇప్పుడు చెప్పేది కూడా అదే. అలాగే అంతా విన్నాక పంచాంగం పూర్తి చెప్పాక అయ్యగారు ఏం చెప్పిండంటే 5వ డేట్ రోజు సీతారాముల కళ్యాణం, 1000 మందికి భోజనాలు, ఛాయ్లు, టిఫిన్లు ఇక్కడనే ఉంటాయి. 5, 6 డేట్ల అందరూ వచ్చి పొద్దున 6 నుండి సాయంత్రం 6 వరకు టిఫిన్, ఛాయ్, తర్వాత భోజనం చేసి మీకు చేయగలిగే సహాయం సందా ఇవ్వాలని, అందరూ కరెక్ట్ ఇవ్వాలని కాదండి, దేవుని దగ్గర ఏ పని చేసినా సంద ఇచ్చినట్టే. కొందరైతే ఇంటికాడ ఖాళీగా ఉంటారు కదండి, మధ్య వయసు వారు. అలాంటి వారైతే 2 రోజులు దేవుని దగ్గర గడిపి మీరు చేయగలిగే కూరగాయన, పూజ కడి వత్తుల ఏదో మీకు చేయగలిగిన చిన్న ఈ సర్దుతే చాలా పుణ్యాన్ని మీ కొడుకులకు బిడ్డలు మూటగట్టిన వారైతారు. తప్పకుండా 1460 మంది సబ్స్క్రైబర్లల్లో మా అనంతారం గ్రామానికి దగ్గరున్న ఊళ్ళోళ్ళు తప్పకుండా సీతారాముల కళ్యాణానికి రండి. అన్నయ్య, సతీష్ అన్నయ్య హనుమాన్ దీక్ష తీసుకున్నాం, మీకు వచ్చే వీలుంటే తప్పకుండా మీ భక్తులు కూడా రాములవారి పెళ్ళికి అనంతారంలో దర్శనం చేసుకోండి. 2 రోజుల్లో ఏ రోజైనా మీకు నచ్చితే అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా దేవుడే. ఖచ్చితంగా రమ్మని అనట్లేదు, వీలైతే రండి అని చెప్తున్నా. తప్పకుండా అనంతారం గ్రామంకి అందరూ సత్తవ్వ చుట్టాలు కాదు, అనంతారంలో ఉన్న అందరి చుట్టాలు అనంతారం గ్రామంకి వచ్చి సీతారాముల కళ్యాణాన్ని చూసి అక్షంతలేసి మీకు పోసే వీలుంటే ఓడి బియ్యం పోసి ఆ అమ్మవారి రాములవారి దీవెనలు అందుకొని తప్పకుండా వెళ్ళాలి. ఎందుకు అమ్మ నువ్వు అయ్యగారి తరపున చెప్తున్నావంటే, మన ఊరు అన్నప్పుడు ఏదైనా మనదే కదండి. మరి అందులో నేను ఛానల్ పెట్టుకున్నా కాబట్టి తప్పకుండా నా ద్వారా కూడా హెల్ప్ చేయాలి. వాళ్ళు చెప్పినా చెప్పకున్నా నా చుట్టాలకు కూడా చెప్తున్నా. జైత్యాల్లో ఉన్నారు అన్ని వాడలకు నా వాళ్ళు, రజని, చిరంజీవి. ముఖ్యంగా మీకు కొద్దిగా మంచి జరగట్లేదు కదూ, తప్పకుండా రండి సీతారాముల కళ్యాణానికి వచ్చి ఎప్పుడు పనే చూసుకోకండి. జీవితం గురించి దైవభక్తిలా పోయే మార్గం వచ్చినప్పుడు తప్పకుండా పొండి. డబ్బు, సమయం ఎప్పుడు మనకు సంపాదించడానికి కావాల్సిందే, కానీ భక్తికి ఎప్పుడు టైం ఇస్తారండి. ఇప్పుడు ఇలాంటి టైం అప్పుడు ఉపయోగించుకుంటే మీకు మంచి పనులకు ఉపయోగపడుతుంది. తప్పకుండా అందరూ రండి. నాకైతే అయ్యగారు చెప్పమని చెప్పట్లేదు, నేను చేసే పనులు కూడా అయ్యగారికి తెలియదు. నేను ఛానల్ పెట్టుకుంది కూడా అయ్యగారికి తెలియదు. అయ్యగారు అంటే అశోక్ అయ్యగారు ఉన్నారు, మా వాడల పురుషోత్తమయ్య గారు ఉన్నారు. అశోక్ అయ్య గారికి తెలుసు, కానీ పురుషోత్తమయ్య గారికి తెలియకుండానే రాములవారి గుడికి పోయి పంచాంగం పూర్తిగా విని ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చిన నాలాగే మీకు కూడా జరగాలని. ఎవరు ఎంత కోపం పెట్టుకున్నా తాపం పెట్టుకున్నా ఏం చేయాలనుకున్నా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే దైవభక్తి.
మనం ఎంత సంపాదించినా కాటి వరకే వస్తుందని చెప్పిన కదండి. మన భక్తి అయితే కాశీ వరకు కాదు, కైలాసం వరకు కాదు, వైకుంఠం వరకు వస్తుంది. వైకుంఠంలో కూడా మనకు ఎలాంటి చోటు అలాంటి చోటునిస్తుంది మనకు పుణ్యం. పుణ్యం అంటే బతికున్నప్పుడు ఎంత సంపాదించినా దొంగల భయం, బంగారం ఉన్నా వెండున్న దొంగలతోటి టెన్షన్. కానీ భక్తి అయితే ఎలాంటి టెన్షన్ లేదండి. ఇంత సంపాదించిన భక్తిని మనకు కనబడదు, ఏ దొంగ కొట్టడు. అందుకే భక్తి మార్గంలో పోయి భక్తిని సంపాదించి పెట్టి మీ బిడ్డలకు కొడుకులకు మీ జన్మకే కాకుండా వారి జన్మకు కూడా పనిచేసేంత భక్తి సంపాదించుకోవచ్చు. భక్తిలా ఎలాంటి ఇబ్బందులు లేవండి. బంగారంలా వెండిలా తెలివితేటలకైనా మనిషి అందంగా ఉన్నా అందంగా లేకపోయినా ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ భక్తి అనేది మనం సంపాదిస్తే ఏ ఇబ్బంది లేదు. మనకు ఉన్నంతకాలం మంచిగుంచి పోయినాక మంచిగుంచి తర్వాత ఎవరి కంటికి కనబడకుండా భక్తి ఉండే చోటే ఉంటుంది. మనకు ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేస్తుంది. మన దగ్గర ఉన్న డబ్బు కూడా అలా చేయదండి. బ్యాంకు బంద్ ఉంటుంది, ఏటీఎం చాలు ఉండదు, ఇలాంటివి జరుగుతాయి. కానీ భక్తికి అలా కాదు, ఏ చోటైనా పనిచేస్తూనే ఉంటుంది. తప్పకుండా నా మాటలు విని ఆలోచించి మీకు వీలుంటే తప్పకుండా అనంతారం గ్రామం రండి. రాములవారి దీవెనలు అందుకోండి. సుఖంగా సంతోషంగా ఉండండి. బాయ్ అండి.